హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసింది. మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. నేను మీ అందరినీ కూడా ఫ్రీ బస్ ఒకసారి ఎక్కించేస్తాను పదండి. ఏపీ గవర్నమెంట్ పెట్టింది కదా స్త్రీ శక్తి, దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. సో బస్ ఎక్కగానే ఇదండి పరిస్థితి, ఎక్కడ సీట్ అనేది లేదనమాట. అయినా సరే మొహాల్లో చాలా చాలా ఆనందంతో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా జర్నీ చేస్తున్నారు జనాలందరూ. పిల్లలందరితో కలిసి కూడా అందరూ ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు అనమాట. ఫ్రీ బస్ అనగానే వాళ్ళలో ఒక రిలీఫ్ అనమాట. హ్యాపీగా నిల్చొనైనా చేస్తున్నారు. ఆబ్వియస్లీ నేను కూడా నిల్చొని ప్రయాణం చేస్తున్నానండి. సో అందరికీ కూడా ఇది నచ్చిందండి. టికెట్ లేదు, సీటు లేదు అన్న చందంగా తయారైందనమాట. అందుకే అమ్మాయి నవ్వుతుంది నేను అన్నదానికి. నెక్స్ట్ ఏంటంటే మాకు సీట్ అనేది కొంత దూరం వెళ్ళినాక దొరికిందండి. సో అందరం కలిపి కూర్చునేటప్పటికి ఆవిడని అడిగాను, నేను పక్కన ఉన్న ఆవిడని. ఎలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారట ఆవిడ. షీఈ్ ఏ గవర్నమెంట్ టీచర్ అండి. కానీ చాలా చాలా హ్యాపీగా వాళ్ళ మదర్తో వచ్చారు ఆవిడ. సో అక్కడ నుంచి ఇంకొంతమంది జనాలు యాడ్ అయ్యారండి. చాలామంది పిల్లలతో సహా ఫ్యామిలీస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా జర్నీ అవుతుండగా ఇగో ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఆవిడని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ ఎక్కిన దగ్గర నుంచి కూడా స్త్రీ శక్తి ఇలాగా అలాగని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. ఈ టికెట్ లేని ప్రయాణం వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్ ఇచ్చిందంట. సో అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను. సో అండి, ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ స్త్రీ శక్తి టికెట్ కోసమని మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. ఆధార్ కార్డ్ అనేది ఏంటంటే మీరు ఒరిజినల్ ప్రూఫ్, స్మాల్ సైజ్ పాకెట్ సైజ్ ఉంటుంది కదా, అమ్మ నా కోసం పాయసం తయారు చేసింది, ఏదైనా అమ్మ చేతి వంటే కదా, నాన్నగారు చనిపోయారు, అమ్మ ఒక్కదే ఉంటుంది అనమాట. సో ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ అనేది పట్టుకొని తిరగకండి. దాన్ని పాకెట్ సైజ్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళండి. పర్సెస్లో పెట్టుకుంటాం కదా, అది తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే డూప్లికేట్ అవి అస్సలు పనికిరావు. అంటే జెరాక్స్ కాపీలు అవి పనికిరావు అనమాట. ఖచ్చితంగా టికెట్ తీయించేస్తున్నారు కండక్టర్స్కి విపరీతమైన ఫ్రస్ట్రేషన్తో ఉన్నారండి. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి సండే కూడా నాకు రావడానికి అనేది చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఈ టికెట్ లేని ప్రయాణం వల్ల కూడా నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా బాగున్నది అనేసి నాకైతే చాలా నచ్చిందండి. మీరు కూడా ప్రయాణం చేయండి, బాగుంటుంది, అదొక ఎక్స్పీరియన్స్. రిటర్న్లో మళ్ళీ బస్ ఎక్కితే ఇక జనాలు అందరూ నిండిపోయారు. ఎక్కుతున్నారులేండి, ఖాళీగా ఉంది కానీ అందరూ ఎక్కారు. ఈలోగా ఒకటండి, కండక్టర్స్ అందరూ కూడా ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఆధార్ కార్డులు మొహం మీదే పెడుతున్నారు వీళ్ళు. పెట్టి ఎక్కడికనేది చెప్పట్లేదు అనమాట. ఆధార్ కార్డు ఏమన్నా పాసా ఏంటి చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఎక్కిన ప్రతి బస్సు వాళ్ళు కూడా అలాగే సీరియస్ అవుతున్నారు ప్రయాణికుల మీద. అంటే వాళ్ళకు కూడా చెప్పి విసుగొచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి నా టికెట్, ఓకేనా, అలా ఇంటికి పయనం అయ్యానమాట. సో చాలా అలసటగా అనిపించింది కానీ హ్యాపీగా అనిపించింది. మధ్యదారిలో సిగ్నల్ దగ్గర కొంతమంది ఆగి మరీ బళ్ళు ఎక్కేస్తున్నారు. వేరే బస్సులోంచి కూడా ఈ బస్సులోకి వచ్చేస్తున్నారు అనమాట. ఆ విధంగా ఉపయోగపడుతుంది ఫ్రీ టికెట్ అనేది. ఇంటికి వచ్చేటప్పటికి వినాయక స్వామి రెడీ అయ్యారనమాట. చక్కగా ఆయన తాలూకా పూజకి సంబంధించిన సామాగ్రి అంతా వచ్చింది. సో వెళ్ళేటప్పుడు ఫ్రీ బస్సులో వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తాలూకా ఫోన్లో అవన్నీ ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదండి. ఫోన్లో తీసుకునే ఇమేజెస్ని అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. చచ్చినట్లుగా వాళ్ళు మళ్ళీ టికెట్ తీసుకున్నారు. కొంతమంది పిల్లలు ఎక్కారనమాట. ఆధార్ కార్డు ఫోన్లో చూపించినా ఒప్పుకోవట్లేదనమాట. సో మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సిందండి, ఓకేనా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరందరూ కూడా వినాయక చవితిని చక్కగా చేసుకోవాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. లైక్, షేర్, కామెంట్ మై ఛానల్ అండి, కామెంట్ దిస్ వీడియో అండి. సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. ఎంజాయ్ ద డే అండి. బాయ్.